నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పంచాయతీల సర్పంచుల వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆర్థికంగా పంచాయతీలను పరిపుష్టం చేసేలా అడుగులు వేస్తామని వ్యాఖ్య. రాష్ట్రంలో న్యాయ చట్టాల అభివృద్ధిలో జస్టిస్ దుర్గా ప్రసాదరావు సేవలు ప్రశంసనీయమన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్. సైబర్ నేరాలపై వాగ్దానం ప్రారంభించిన హోంమంత్రి వంగల్పూడి అనిత. ఒక మంచి సంకల్పంతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందని వెల్లడి. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి మార్గం అన్న మహాత్మా గాంధీజీ మాటలే మార్గదర్శకంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయతీలను ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకునే సర్పంచుల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రామాలకు జీవం పోసేలా పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయటం, గ్రామాల్లో సౌకర్యాల కల్పనకు ముందడుగులు వేయాలని భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను అనేక పర్యాయాలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రక్షిత మంచినీటి సరఫరా, అటవీ శాఖ అధికారులతో సమీక్షలు చేశానని అన్నారు. రాష్ట్రంలో ఉన్న గ్రామాల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేశానని, గ్రామీణ ప్రాంతాల్లో చాలా కాలం అపరిష్కృతంగా ఉండిపోతున్న సమస్యల వెనుకున్న అసలు కారణాలు అన్వేషించే ప్రయత్నం చేశానని అన్నారు. అనేక సార్లు దీనిపై చర్చించిన తర్వాత 3 కీలకమైన నిర్ణయాలను తీసుకున్నామని అన్నారు. వీటిని వెంటనే అమలు చేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. దీనివల్ల పంచాయతీలు, సర్పంచుల వ్యవస్థకు కొత్త జీవం పోయటానికి ఈ ముందడుగు ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం గ్రామ సభలను రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీలో ఒకేసారి నిర్వహించాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు. 1 ఆగస్టు 15 ఈ జెండా పండుగకు సంబంధించి, 2 మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ, నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు, ఆ ఎమ్మెల్యేలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా అంటే ఏ పనులు జరగాలి, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మన గ్రామాల్లో ఏ పనులు జరగాలి, ఏ పనులకి మనం ఆ నిధులు కేటాయించాలి, ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామసభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడం అయినది. ఆ విధంగా ముందు ఒకటి చేస్తూ ఉన్నాం. రెండవది జల్ జీవన్ మిషన్. అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష, ఆశయం. ఏ ప్రభుత్వం కనీస మానవ హక్కు ఇది. అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది? ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద ఒక దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం 4,000 కోట్లే ఖర్చు చేస్తుంది. ఆ 4,000 కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది? నిజంగా నీటి సరఫరా అవుతుందా? ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చిందా కూడా, నాకు వాళ్ళు ఇచ్చే ఈ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే, పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జేజే మిషన్ కింద పైప్ లైన్లు వేశారు, కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఇది లేదు, దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ వేసి వెళ్ళిపోయారు. అంటే దీని వెనక ఏమనిపించిందో, నిజంగా ఏదైనా వీళ్ళు డబ్బులు చేసుకోవడానికి పైప్ లైన్లు వేసి వదిలేశారన్నది ఆలోచన వచ్చి దాని మీద ఏం ఆదేశించాం పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులందరినీ ఏంటంటే, అసలు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి, నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది, రోజుకి ఎన్ని లీటర్లు నీళ్ళు వస్తున్నాయి, అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి దాదాపు ఒక 12 అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం. రాష్ట్రంలో న్యాయం, చట్టాల అభివృద్ధిలో జస్టిస్ యు దుర్గా ప్రసాదరావు సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ అభినందించారు. పలు కేసుల వారు వెలువరించిన తీర్పులు భవిష్యత్ తరాల న్యాయవాదులకు
మార్గదర్శకంగా ఉంటాయని కొనియాడారు. న్యాయ వ్యవస్థపై వారికి ఉన్న అపార పరిజ్ఞానం, అనుభవం రాష్ట్రంలో న్యాయం, చట్టాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని, పలు కేసుల్లో వారు వెలువరించిన తీర్పులు భవిష్యత్ తరాల న్యాయవాదులకు మార్గదర్శకంగా ఉంటాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ యు దుర్గాప్రసాద్ రావు ఈ నెల 11వ తేదీన పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోల కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోల కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాద్ రావు సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. సివిల్, క్రిమినల్, కాన్స్టిట్యూషనల్ మరియు టాక్సేషన్లకు సంబంధించి దాదాపు 16,000 కేసులకు పైగా వీరు పరిష్కరించారని అభినందించారు. న్యాయ వ్యవస్థపై వారికి ఉన్న అపార పరిజ్ఞానం, అనుభవం రాష్ట్రంలో న్యాయం, చట్టాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని, పలు కేసుల్లో వారు వెలువరించిన తీర్పులు భవిష్యత్ తరాల న్యాయవాదులకు మార్గదర్శకంగా ఉంటాయని అన్నారు. Justice Durga Prasad Rao, who is demitting office on 11th of August 2024. Justice Rao was born in a family of lawyers on 12th of August 1962 and has a great grand lineage. His paternal grandfather, maternal grandfather and father-in-law were all lawyers. After having practiced for over a decade, Justice Rao's career as a judge began in the year 1998 when he was selected as an additional district judge by direct recruitment. During his 15-year stint as a judicial officer, he held several positions as a principal district judge, additional director AP, Judicial Academy, registrar judicial, and central project coordinator in the erstwhile High Court of Andhra Pradesh before being elevated to the bench on 23rd of October 2013. On account of his passion for achieving academic excellence, Justice Rao was awarded a master's degree in constitutional law, crimes and torts. పదవి విరమణ చేస్తున్న న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గా ప్రసాద్ రావు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల పాటు న్యాయ సేవలు అందజేసేందుకు తనకు అవకాశం ఇచ్చిన న్యాయ దేవతకు శిరస ఉంచి ప్రణామాలు చేస్తున్నానని అన్నారు. నిరుపేదలకు, నిరాధారులకు నిష్పక్షపాతంగా న్యాయ సేవలు అందచేయటం అనేది న్యాయస్థానాల ముఖ్యమైన విధి అని, అలా వ్యవహరించినప్పుడే కోర్టుల ఘనత పెరుగుతుందని, న్యాయ వ్యవస్థలో పనిచేసే వారికి కూడా సముచితమైన గౌరవం దక్కుతుందని అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ దళాలు లండన్ సిటీపై దాడి చేసి పలు కట్టడాలను నాశనం చేసినప్పుడు అప్పటి ప్రధాని విన్స్టన్ చర్చిల్ మాట్లాడుతూ న్యాయస్థానాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని ప్రశ్నిస్తూ, న్యాయస్థానాలు సక్రమంగా పనిచేస్తూ న్యాయాన్ని అందరికీ నిష్పక్షపాతంగా అందజేసినప్పుడు ఎటువంటి తప్పు జరగదని అన్నారు. Advocates were arguing the matters and judges were dispensing the justice as normal. This was the answer they have given. Churchill heaved a sigh of relief and stated, "Thank God, if the courts are working, nothing can go wrong." If courts are working, nothing can go wrong was his feeling. The Churchill meant that in a democratic country, if the courts function in smoother manner and transact the business and protect the lives and liberties of the victims, despite the magnitude of the destruction, the people's faith in the elected government will be protected and the magnitude of destruction can be restored by way of reconstruction. This was the belief of the Churchill, and that is why even though in such a circumstances he bowed before the majesty of the courts and majesty of the justice. We are all here to uphold that majesty, I believe. ఒక మంచి సంకల్పంతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత నేరాలు కూడా పెరుగుతున్నాయని అన్నారు. టెక్నాలజీ వల్ల మనుషుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నారు. దేశంలో 1700 కోట్ల రూపాయలు 4 నెలల్లో సైబర్ నేరాల వల్ల పోగొట్టుకున్నారని తెలిపారు. చదువుకున్న వాళ్లే సైబర్ నేరాలకు బలవుతున్నారని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అన్నోన్ క్లిక్స్ ద్వారా మన ఫ్యూచర్ ను మనమే నాశనం చేసుకుంటున్నామని అన్నారు. స్టేట్ సైబర్ సెల్ కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేశామని, సైబర్ సెల్ ప్రతి జిల్లాలో ఏర్పాటు అయ్యేలా చూస్తామని ఆమె తెలిపారు. విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నగర పోలీసులు సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాక్థాన్ నిర్వహించారు. ఈ వాక్థాన్కు హోంమంత్రి వంగల్పూడి అనిత, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద వాగ్దాన్ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే పోలీసులు మార్దన్ నిర్వహిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. రోజురోజుకు సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయని, అమాయకులను నమ్మించి వారి ఖాతాల నుంచి లక్షలు దోచేస్తున్నారని మంత్రి అన్నారు. ఇలాంటి నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అపరిచితుల నుంచి మన ఫోన్కు వచ్చే మెయిల్స్, వాట్సాప్ మెసేజ్లకు స్పందించవద్దని, లోన్ యాప్, లాటరీ తగిలిందంటూ వచ్చే ఫోన్ కాల్స్తో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఐఏఎస్, ఐపీఎస్లు కూడా సైబర్ నేరగాళ్లకు బలైన వాళ్లేనని అన్నారు. మన భవిష్యత్తు మన చేతిలో ఉందని ఆమె పేర్కొన్నారు. కేసు పెడతా అని బెదిరించగానే అసలు ఎందుకు తమపై కేసు పెడుతున్నారని ప్రశ్నించడం లేదని ఆమె అన్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ సైబర్ నేరాలను అరికట్టేందుకు 250 మంది సైబర్ కమాండర్లు, 2000 మంది సైబర్ సోల్జర్స్ కు శిక్షణ ఇచ్చి నియమిస్తున్నట్లుగా వెల్లడించారు. సుమారుగా ఈ 4 నెలల్లో దగ్గర 1,1730 కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ లోనే చేతులు మారిని పోయినాయి అనే సంగతి తెలిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 4 months గ్యాప్ లోనే మొత్తం ఇండియా లెవెల్లో. అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి, 1930 కాల్ సెంటర్ నెంబర్ ఉంది. ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరు చిన్నపిల్లలు లేకపోతే చదువులేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అన్నది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ సైబర్ క్రైమ్ బారిన పడడం అనేది చూస్తూ ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే సుమారుగా 24% ఈ రోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్ గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి. ఈ రోజు పిల్లలందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరి చేతిలోని మొబైల్, స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేకుండా ఏమో ఇంట్లోని పెట్టుకున్న పర్స్ అయినా తీసుకెళ్తామో తెలియదు, కానీ మొబైల్ మాత్రం ఉంటుంది. పర్సులు పెట్టుకోవడం మర్చిపోయారు, ఎందుకంటే ఫోన్ పే, గూగుల్ పే, ఎవ్రీథింగ్ ఇన్ ఫోన్. మనం మామూలుగా మాట్లాడుతుంటే ఏదైనా అడిగేటప్పుడు నీ ఐడి నెంబర్ ఎంత, ఈ నెంబర్, అదేం కాదు, నీ పేరేంటి కాదు, నీ ఫేస్బుక్ ఐడి ఏంటి, ఫేస్బుక్ లేదా, టెక్స్ట్ బుక్ లేకపోయినా అంత ఆశ్చర్యపోం, కానీ ఫేస్బుక్ లేకపోతే మాత్రం చాలా ఆశ్చర్యపోయే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. ఓ పక్క ఫేస్బుక్, ఓ పక్క ఇన్స్టా, ఓ పక్క స్నాప్ చాట్, ఓ పక్క షేర్ చాట్, ట్విట్టర్, అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి టెలిగ్రామ్, ఎన్ని యాప్స్ ఉన్నాయంటే మనకి కమ్యూనికేషన్ పెంచుకోవటానికి, అట్ ద సేమ్ టైం మనల్ని మనం ముంచుకోవటానికి కూడా. సైబర్ సిటిజన్స్ తయారు చేయాలనే ఒక ఆకాంక్షతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకోవడం జరిగింది. ఇందులో ఈ మొబైల్ యాప్, బిఏ సైబర్ సిటిజన్ అనే మొబైల్ యాప్, వారిని మన ఆ యాప్ని ఆవిష్కరించడానికి ఈరోజు గౌరవ హోంశాఖ మంత్రి వచ్చున్నారు. సో ఇదంతా ఎందుకు చేస్తామంటే రోజు చూస్తే 5 నుంచి 6 సైబర్ క్రైమ్స్ మాకు రిపోర్ట్ అవుతున్నాయి. రిపోర్ట్ కాని సైబర్ క్రైమ్స్ 100, 1000, లక్షలు ఉన్నాయి. కానీ ఎవరు మోసపోతున్నారంటే స్టూడెంట్స్ మోసపోతున్నారు, డాక్టర్స్ మోసపోతున్నారు, పోలీసు వాళ్ళు మోసపోతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ మోసపోతున్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా మోసపోతున్నారు. సో ఈ సైబర్ క్రైమ్ బారిన పడని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. అయితే సరే సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ సైబర్ క్రైమ్ బారిన పడినా ఇమీడియట్గా ఏం చేయాలి అంటే మనకి 1930, మీరు ఇందాక మీరు ఆ టీవీలో చూసి మీకు అర్థమవుతుంది 1930 అని అంటున్నాం. అసలు ఈ 1930 అనేది ఎవరికి తెలియదు. 1930 అంటే సైబర్ క్రైమ్ పడిన మరుక్షణం 1930కి ఫోన్ చేస్తే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అనే ఒక పోర్టల్ ఉంది. అందులో నమోదు చేసి ఇమ్మీడియట్ గా విత్ ఇన్ నో టైం ఏదైతే సైబర్ ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉన్నారో వాడి బ్యాంక్ అకౌంట్ అనేది ఇమ్మీడియట్ గా ఫ్రీజ్ అవుతుంది. తద్వారా మన డబ్బులు మనకు వెనక్కొచ్చే అవకాశం ఉంటుంది. తాను అధికారంలో ఉన్న ఈ 5 సంవత్సరాలు బాపులపాడు మండలాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ కి అతి చెరువులో ఉన్న మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాను వేగంగా అభివృద్ధి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. హనుమాన్ జంక్షన్ లో నందిని హాస్పిటల్ ను మాజీ వైసీపీ సీనియర్ నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దుట్ట రామచంద్రరావుతో కలిసి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అశోక లేలాండ్ తన చొరవతోనే త్వరలో పూర్తి స్థాయిలో పనిచేయనుందని తెలిపారు. నియోజకవర్గంలో 15,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఎయిర్పోర్టు ఎదురుగా ఎంఎన్సీ కంపెనీ తెచ్చి యువత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని వెల్లడించారు. పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించకపోతే మళ్లీ ఈసారి ఎలక్షన్లో ఎవరిని ఓటు అడగనని స్పష్టం చేశారు.
ప్రజల వైద్య ఆరోగ్యానికి ముఖ్య ప్రాముఖ్యత ఇస్తానని తెలిపారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గంలో అవినీతి సభ్యత్వం జరిగిందని, అవినీతి చేసిన అధికారులకు తప్పకుండా శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. ప్రజలకు సేవలు అందించి వైద్య రంగంలో మంచి పేరు తెచ్చుకొని అభివృద్ధి చెందాలని డాక్టర్ శివరామకృష్ణను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే రాబోయే కాలంలో నేను మల్లవల్లి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అందరూ. నేను మల్లవల్లి పొగాకు ఫేమస్ ఒకప్పుడు మా తాత కలిసేవాడు. మల్లవల్లి పొగాకు ఈ మల్లవల్లి ఇక్కడ నాకు తిరిగి చిన్నప్పుడు మాకేం తెలుస్తుంది. మాది పెనబచ్చ గనవరం తాలూకాలో ఉండేది, కానీ మా గ్రామంలో మా తాతగారు మల్లవల్లి పొగాకు కలిస్తే మల్లవల్లి పొగ ఫేమస్ అని చెప్పుకుంటున్నారు. అలాంటి మల్లవల్లి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా రాష్ట్రం మొత్తంలో ఉన్న పారిశ్రామిక తీర్చిదిద్దుతారు. ఇది ఖాయం. చంద్రబాబు గారితో 3 రోజుల క్రితం మీటింగ్ లో కూడా ఎకరం ఎంత ధర పెడదాం అనేది మీటింగ్ జరిగినప్పుడు మినిస్టర్లతోనూ గ్రూప్ ఆఫ్ పీపుల్తో మాట్లాడిన తర్వాత మమ్మల్ని పిలిపిస్తే 40 లక్షల రూపాయలు పెడితే బాగుంటుంది సార్ అని చెప్పారు. 40 లక్షలు పెట్టే అవకాశం ఉంది, లేకపోతే ఇంకో 4-5 లక్షలు ఎక్కువ. అలాగే మల్లవల్లి రైతులు సహకరించాలి. రాజకీయ నాయకులు రాజకీయాలకు అతీతంగా ఈ నియోజకవర్గం మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ఈ నియోజకవర్గం ప్రాంతీయతత్వం, డాక్టర్ ఎంత ప్రాంతీయతత్వం. బాబులపాడు గురించి అడుగుతున్నారు ఆయన. బెడ్ 30-బెడ్ హాస్పిటల్, ఆయన పోటీకి హాస్పిటల్ పెట్టమన్నాడు ఆయన. అలాగే రాబోయే కాలంలో మల్లవల్లి దశ మారటం ఖాయం. దానికి మీరందరూ కూడా సహకరించి పనిచేయండి. కంపెనీలని ఆహ్వానించండి. యువతకు ఉపాధి అవకాశాలు వస్తే యువత వలస వెళ్ళాల్సిన పరిస్థితులు ఉండవు. వలస వెళ్ళిపోవడం అనేది పాలకుల చేతగాని తర్వాత నిర్లక్ష్యం. మన కాన్స్టిట్యూషన్ కూడా వలస వెళ్ళిపోతుంటే మన శాసనసభ్యుడిగా మనం ఉన్న వేస్ట్ లేకపోతే వేస్ట్ అయ్యి నేను పనిచేసే మనిషిని ఎయిర్పోర్ట్ ఎదురుగా ఆ రోజున 10 ఎకరాల ప్రభుత్వం నన్యకరాంతం కాకుండా మా సొంత 10 లక్షలు ఖర్చు పెట్టి హనుమాన్ జంక్షన్ గురించి 4 మాటలు చెప్తాను. హనుమాన్ జంక్షన్ వచ్చే 29వ సంవత్సరంలో హనుమాన్ జంక్షన్ కాన్స్టిట్యున్సీ కానీ బాపులపాడు కాన్స్టిట్యున్సీ కానీ అవుతుంది. వచ్చే 29లో ఖచ్చితంగా 27లో ఉన్నటువంటి పునర్విభజనలో హనుమాన్ జంక్షన్ కాన్స్టిట్యున్సీ కింద వచ్చేదానికి 100కి 100 పాళ్ళు అవకాశం ఉంది. పెద్దలు ఇందాకే గవర్నమెంట్ సైడ్న ఒక ల్యాబ్ను ఆవిష్కరించామని చెప్పారు. నేను చెప్తున్నా, మా దగ్గర ఒక పిఎస్సి ఉంది. పిఎస్సిని మీరు కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్ కింద మార్చండి. 30 పడకలు, పిఎస్సిలో ఉండేది 6 పడకలే కదా, 30 పడకల కింద మార్చి ఒక 5-6 డాక్టర్లు వేయండి. తర్వాత 24 అవర్స్ అందులో గైనకాలజిస్ట్ వస్తారు, ఆర్థో సర్జన్ వస్తారు, సర్జన్ వస్తాడు, ఎనసిస్ట్ వస్తాడు, ఒక 6-7 మంది డాక్టర్స్ వస్తారు. గన్నవరం లాగానే. అయితే గన్నవరం లాగా పని లేకుండా కాదు, పని ఉంటుంది, పని చేయించుకోవాలి మనం అంతే. పని చేయించుకునేదంటే దాన్ని కమ్యూనిటీ అది దీన్ని కూడా చేయాలా. విద్యుత్ దీపాలతో ప్రకాశం బ్యారేజ్ శోభాయమానంగా కాంతులతో వీక్షకులను ఆకట్టుకుంటుంది. బ్యారేజ్ పిల్లర్లకు అమర్చిన రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులలో పరవలు తొక్కుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ సొగసులను వీక్షిస్తున్న సందర్శకులు పరవశంతో ముగ్ధులవుతున్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రకాశం బ్యారేజ్ ను రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దీంతో విద్యుత్ కాంతులతో ప్రకాశం బ్యారేజ్ శోభాయమానంగా కనువిందు చేస్తూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మరోవైపు విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుండి వచ్చి చేరుతున్న వరద నీటితో నిండుకుండల జలకలతో కృష్ణమ్మ కలకల్లాడుతుంది. దీనికి తోడు బ్యారేజ్ పిల్లర్లకు అమర్చిన రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ సొగసులను వీక్షిస్తున్న సందర్శకులు పరవశంతో ముగ్ధులవుతున్నారు. స్థానిక ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి దుర్గమ్మ దర్శనార్థం విజయవాడకు వచ్చే అశేష భక్తులు సైతం ఇంద్రధనుసును చీరగా కట్టుకున్న రీతిగా రంగురంగు దీపకాంతులతో వెలుగొందుతున్న కృష్ణమ్మను చూసి సంబరపడుతున్నారు. వికసిత ఏపీ లక్ష్యంగా ఏపీ బీజేపీ వారధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇకపై నెలలో 2 రోజుల పాటు ఏపీ బీజేపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. వీరు కార్యకర్తలు ప్రజల నుంచి వచ్చే వినతులు తీసుకుని పరిష్కారాన్ని కృషి చేస్తున్నట్లుగా ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినాకర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ప్రతి నెల మొదటి 3వ సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. ఎమ్మెల్యే నలిమిల్లి రామకృష్ణారెడ్డి ప్రతి నెల 4వ సోమవారం, మంగళవారం, మంత్రి సత్యకుమార్ యాదవ్ మొదటి 3వ మంగళవారం, ఎమ్మెల్యే సుజనా చౌదరి మొదటి 2వ బుధవారం, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ప్రతి నెల 3వ బుధవారం, గురువారం, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మొదటి 2వ గురువారం అందుబాటులో ఉంటారు. ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు ప్రతి నెల 4వ బుధ, గురువారం,
ఎంపీ సీఎం రమేష్ మొదటి 2వ శుక్రవారం, ఎమ్మెల్యే ఏ ఆదినారాయణ రెడ్డి 3వ శుక్రవారం శనివారం, ఎమ్మెల్యే పార్థసారథి 4వ శుక్ర శనివారం ఆదివారం, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు వర్మ ప్రతి నెల మొదటి 2వ శనివారం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు 2వ సోమ మంగళవారం అందుబాటులో ఉంటారని ఆయన వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి నెల కూడా 2 రోజులు విధిగా పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయం విజయవాడలో కార్యకర్తలకి, ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వారధి అనేటటువంటి నామకరణం చేయడం జరిగింది. రాష్ట్ర శాఖ అధ్యక్షులు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోము వీర్రాజు గారు, ఈ 12 మంది కూడా నెలలో 2 రోజులు కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉండి ప్రజల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించడం జరుగుతుంది. ఆ సమస్యల పరిష్కారానికి దానికోసం ఈ యొక్క వారధి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ చూస్తే రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు ప్రతి నెల కూడా మొదటి సోమవారం, 3వ సోమవారం ప్రజలకి, కార్యకర్తలకి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అలాగే కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు మొదటి శనివారము, 2వ శనివారం ప్రతి నెలలో ఆయన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు ప్రతి నెల 1వ మంగళవారం, 3వ మంగళవారం అందుబాటులో ఉంటారు. ఈ విధంగా మిగిలిన ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నెలలో 1-2 రోజులు వారి షెడ్యూల్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రజల దగ్గర నుంచి, కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించి ఆయా శాఖలకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారానికి తీసుకునేటటువంటి కార్యక్రమంతో ఈ వారధి కార్యక్రమం ఏదైతే శ్రీకారం చుట్టామో దాని ద్వారా పార్టీ పదాధికారుల సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను. నిరుపేదలకు తక్కువ ధరకే భోజనాన్ని అందించే అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను లాంఛనీయంగా ప్రారంభించనున్న దృష్ట్యా నగరంలో ప్రారంభించే అన్నా క్యాంటీన్ల నిర్వహణ పనులను రేపటికల్లా పూర్తి చేసి సిద్ధం చేయాలని ఆమె అన్నారు. దీనిలో భాగంగా వంటూరు గాంధీ పార్క్ వద్ద, అలంకార్ ధర్నా చౌక్ వద్ద అన్నా క్యాంటీన్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చందర్, ఆర్డీఓ భవానీ శంకర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు నాణ్యమైన ఆహారాన్ని 5 రూపాయలకు అందజేస్తున్నారని అన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని అన్నారు. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో రాజీ పడకుండా నాణ్యమైన ఆహారాన్ని అందజేసే విధంగా సిద్ధం చేయాలని అన్నారు. ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం 3 పూటల అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు 15 రూపాయలకే లభ్యం కానుందని తెలిపారు. ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధం చేయాలని కలెక్టర్ జి సృజన అధికారులను ఆదేశించారు. ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమంతో దేశం నుంచి బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టామని, అదే స్ఫూర్తితో బహుళజాతి కంపెనీలను తరిమి కొట్టాలని రైతు నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పిలుపునిచ్చారు. దేశ సంపదను, సహజ వనరులను కొల్లగొడుతున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కార్మిక, కర్షక సంఘాల నేతృత్వంలో లెనిన్ సెంటర్ కోడెలలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ, పారిశ్రామిక రంగాన్ని శాసిస్తూ కంపెనీల అనుకూల చట్టాలను ప్రభుత్వాలు మార్చడాన్ని తప్పుపట్టారు. 42వ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం సరికాదని, దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేసినప్పటికీ పరోక్షంగా అవే విధానాలు కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల డిమాండ్లను ఇప్పటికీ పరిష్కరించలేదని దుయ్యబట్టారు. బ్యాంకులను మోసం చేసిన బడా కంపెనీల రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేశారని విమర్శించారు. దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతన్నను పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. రైతుల డిమాండ్లు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో మరో ఉద్యమానికి నాంది పలుకుతామని అన్నారు. తొలుత స్వతంత్ర సమరయోధురాలు రాంపల్లి నరసాయమ్మ నిరసన దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజల వ్యతిరేకంగా
రైతాంగ వ్యతిరేకంగా, కార్మిక వ్యతిరేకంగా, సామాన్య ప్రజానికానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తా ఉన్నటువంటి నిర్ణయాలని మీరు దయచేసి వీటిని ఆపండి. మాట అదే అదే సరే అన్నారుగా ప్రధానమంత్రి మోడీయే మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రధానమంత్రిగా అమలు చేస్తానని అన్నారే, అమలు చేయకపోగా సాధ్యపడదు అని చెప్పి రాసేది. అంతే కాదు, ఇవాళ అటువంటి వాళ్ళకు కూడా 70,000 కోట్ల రూపాయలు మాఫీ చేసేది మహానుభావుడు. ఏ రైతులు ఏ పాపం చేసుకున్నారని నేను అడుగుతాను. కాబట్టి ముఖ్యంగా రుణమాఫీ జరగాలి. కేరళ రాష్ట్రం ఆ కేరళ రాష్ట్రంలో రాజ్యానికి అక్కడ కట్టాల్సిన అవసరం లేకుండానే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇస్తా ఉంది, జార్ఖండ్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటే మోడీ ప్రభుత్వంలో పెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఆ కంపెనీలకి అంత వర్షం కురిపిస్తా ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పంచాయతీల సర్పంచుల వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆర్థికంగా పంచాయతీలను పరిపుష్టం చేసేలా అడుగులు వేస్తామని వ్యాఖ్య. రాష్ట్రంలో న్యాయ చట్టాల అభివృద్ధిలో జస్టిస్ దుర్గా ప్రసాదరావు సేవలు ప్రశంసనీయమన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్. సైబర్ నేరాలపై వాగ్దానం ప్రారంభించిన హోంమంత్రి వంగల్పూడి అనిత. ఒక మంచి సంకల్పంతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.